వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు అందవలసిన సరుకులను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి తానేటి వనిత. ప్రభుత్వ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటించండి. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం. V3 న్యూస్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం సరుకులు పంపిణీ. అనంతపురం పట్టణం దాతల సహకారంతో తమ వంతు సహకారం చేసిన V3 న్యూస్. మొరాయిస్తున్న రేషన్ డిపోల సర్వర్లు. సకాలంలో బియ్యం అందక పడిగాపులు కాస్తున్న రాజమహేంద్రవరం జనం. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా నివారణపై జరిగిన రివ్యూ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రజలకు అందవలసిన సరుకులను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ నాన్ ఐసీయూ బెడ్స్ 780 ఉన్నాయి, దాన్ని 900 తీసుకొని పోవాలి. కరెంట్ ఐసీయూ బెడ్స్ 25 ఉన్నాయి, దాన్ని 50 తీసుకొని పోవాలి. విజయనగరం కలెక్టర్ జవహర్ అన్న ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్. విశాఖపట్నం విమ్స్ లో ఇంతకు ముందే మనం చెప్పడం జరిగింది. కరెంట్ నాన్ ఐసీయూ బెడ్స్ 400 ఉంటే దాన్ని 400 గానే పెడతా ఉన్నాం. బట్ కరెంట్ ఐసీయూ బెడ్స్ ను 36 to 100 తీసుకొని పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పి జమ్మూ కాశ్మీర్ ఉంటారు, ఉత్తరాఖండ్ ఉంటారు, ఈ డ్రైవర్ల కింద ఉంటారు. ఈ వరి కోత విషయంలో వస్తున్నాయి కదా, అదే అక్కడ వాళ్ళతో పాటు వర్కర్స్ డ్రైవర్స్ వస్తుంటే ఎలా చేయట్లేదు అంటే డ్రైవర్స్ ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళతో పాటు అందరూ అలా వస్తున్నారు. డ్రైవర్ కంపెనీ 2+2 వస్తున్నారు. 1+1 అయితే ఎలా చేస్తారు? కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డోన్ ప్యాపిలి ప్రభుత్వ వైద్యాధికారులతో, మున్సిపాలిటీ రెవెన్యూ శాఖ సిబ్బందితో మరియు పోలీస్ బృందంతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో కొనసాగుతున్న లాక్డౌన్ మరియు కరోనా కోవిడ్-19 వైరస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరోనా కోవిడ్-19 వైరస్ నివారణ కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కమలాపురం రేగటి రాజశేఖర్ రెడ్డి, రేగటి చంద్రమౌళేశ్వర రెడ్డి, రేగటి రామేశ్వర్ రెడ్డి ముగ్గురు కలిసి ₹1,00,000 మరియు ఎన్ఎల్ మధుసూదన్ మూర్తి ₹50,000, తెనాలి రమేష్ ₹50,000 విరాళ రూపంలో చెక్కులు అందజేయడం జరిగింది. అనంతపురం పట్టణం ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వలస కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచనల మేరకు V3 న్యూస్ రవీంద్ర ఆధ్వర్యంలో 10 ప్యాకెట్ల బియ్యము, 24 ప్యాకెట్ల ఆయిల్, జయప్రకాష్, శ్రీనివాసులు, సాయి కుమార్, బ్లోహాట్ డీలర్ గిరి ఆధ్వర్యంలో గోధుమ పిండి, అనంతపురం వెజిటబుల్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో కూరగాయలు 10 రోజులకు సరిపడా 96 మంది వలస కార్మికులకు 2 టౌన్ సీఏ జాకీర్ హుసేన్, అనంతపురం కార్పొరేషన్ సెక్రటరీ సంఘం శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. दूसरों को कुछ तकलीफ रही, जो बीमारी 28 डेज से 24 डेज में बाहर पड़ता है, 28 डेज के बाद उसके अंदर उसको बाहर पड़ा, तो उसके वजह से जो जो लोगों को मिला रहता उनको पूरों को फैलने की चांस है. समझ में आई बात? आप लोग कहाँ थे, उधर ही रुको. 28 डेज के बाद अब पूरे लोग सेहत से है तो अच्छे सेहत से रहे तो आप लोगों को भेज देंगे. आप इधर से जो बीमारी लेके जाके आपके गांव के लोगों में, आपके परिवार में, आपके मोहल्ले में लगा दिए. सोचो पूरों को तकलीफ होती ना भाई, एक आदमी के वजह से. ये नहीं होना करके बोल के ही हम लोग ये डिसीजन ले रही गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और इंडिया का भी.
जो प्राइम मिनिस्टर साहब का आदेशानुसार के मुताबिक हम लोग ये काम कर रहे हैं। ओके, ये स्प्रेड नहीं होना है, इसको हम लोग प्रिवेंट करना बोले तो जहां का आदमी उधर ही रुकना, जिसको ये बीमारी रहती उसको लेके जाके ट्रीटमेंट दिलाएंगे। अगर समझ में है ना, कुछ भी दिक्कत है आपको देखने के लिए ये लोग हैं, हम लोग हैं, समझ में। डायल 100 करके बोल के एक नंबर है, उसको कॉल कीजिए, कुछ भी जरूरत पड़ी तो हम लोग आके आपको आपका प्रॉब्लम क्लियर करेंगे। ओके ना? ओके। और एक क्या बोले तो तुम्हारे मन से निकाल देना, कौन जाने का बोलने का बात करो भाई। इसके आगे के जमाने में कम्युनिकेशन नहीं था, अभी कम्युनिकेशन का सिस्टम है, फोन में बात कर सकते हैं। मेरा घर अनंतपुर 2 टाउन पुलिस स्टेशन से एक 1.5 किलोमीटर 2 किलोमीटर है, समझ में। लेकिन पब्लिक की वजह से, पब्लिक की सेफ्टी के मुताबिक घर को जाना भी बहुत कम हुआ। फोन बात करने के लिए कम्युनिकेशन सिस्टम है, वीडियो कॉल कर सकते हैं। उनको भी बताइए थोड़ा लोगों को पूरों को इकट्ठा नहीं होना, मास्क कंपलसरी पहनना, कहीं बाहर जाके आने के बाद कंपलसरी पांव हाथ धो के घर में एंटर होना, ये पूरा बताना आप लोग। ఈ రోజు ఉదయం ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న మైదానంలో ఒక మాల్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ లాక్డౌన్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ ఊర్లకు పోలేక ఇక్కడ వాళ్ళ స్టాల్స్ నడపలేక చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్లకు V3 ఛానల్ వాళ్ళు కొంతమంది దాతలను సమీకరించి ఆ సాయి అయితేమి, ప్రకాష్, తర్వాత శ్రీనివాసులు అనే ముగ్గురు దాతలను వీళ్ళు సమీకరించి వాళ్ళ నుంచి నిత్యావసర వస్తువులను ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు సంగం శ్రీనివాసులు మున్సిపాలిటీ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ అయిన సంగం శ్రీనివాసులు మరియు నేను గాని అక్కడికి వెళ్లాను. ఇది చాలా శుభ పరిణామం. ఎవరైతే నిరాశయులు బీదాబిక్కి దీని మీద ఉన్నారో అట్లాంటి వాళ్ళకు సాయం చేయడం అనేది గర్వించదగ్గ విషయము. నా యొక్క మనవి ఏమంటే, ఉండే వాళ్లకు మీరు సహాయం అనేది చేయకుండా లేని వానికి బీదాబిక్కి అట్లాంటి వాళ్లకు మీరు సహాయం చేయండి. చేసి ఆ సహాయానికి గాని ఒక అర్థం ఉంటుంది. ఉండేవానికి చేస్తే దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. లేనివానికి ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలో అయితే ఏమి, ఇక్కడ ఎస్సీ హాస్టల్లో అయితే ఏమి, ఇట్లా చాలా మంది నిరాశయులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి గాని సహాయం చేయాలని చెప్పి నా యొక్క మనవి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అన్ని రేషన్ డిపోలలో సర్వర్లు పనిచేయక సోమవారం ఉదయం 5 గంటల నుంచి ప్రజలందరూ కూడా క్యూలో నిలబడి ఉన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. ప్రభుత్వ రేషన్ డీలర్కు గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు వారికి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ 6 అడుగుల డిస్టెన్స్ పాటించాలని తెలియజేసింది. వీఆర్ఓ వేలిముద్ర వేస్తే సరిపోతుందని, ప్రజలు ఎవరూ కూడా వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డు నెంబర్ రాసుకుని కుటుంబంలో ఎవరైనా రేషన్ తీసుకుని వెళ్లవచ్చని ప్రభుత్వం తెలియజేసింది.
గుంటూరు మార్కెట్ యార్డ్ నందు కొలువుదీరిన రైతు బజార్ను సందర్శించి కూరగాయలు నిత్యావసర సరుకులను పరిశీలించి ఇంట్లోకి అవసరమయ్యే నూనె ప్యాకెట్ సరుకులు కూరగాయలు తానే స్వయంగా కొని ఇంటికి తీసుకువెళ్తున్న ఏఎంసీ చైర్మన్ అండ్ గుంటూరు 2 ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం. చాలా బాగుంది. అందరూ కూడా మీరు చెప్తుండండి, ఎందుకంటే చాలా మంది అపోహ ఏంటంటే ఈ రోజు సాయంత్రానికి క్లోజ్ చేస్తాం రేపటి కాదు, 15 రోజులు కంటిన్యూగా మీకు రావాల్సిన 15 రోజులు కూడా ఇస్తుంటారు. కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు ఒకవేళ ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారంటే వెళ్ళేసేసి మళ్ళీ రేపు ఉదయం ఎప్పుడో 6 7 కాస్త ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసేసుకున్నాము. ఎందుకంటే 5 నిమిషాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అమ్ముతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? మీకు పర్వాలేదు? మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు సార్? కొంచెం ఇక్కడ పల్లిసాగర మార్కెట్ బైబస్లో పెట్టారు కదా, అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి ఇక్కడ అంటే ఒరిజినల్ రైతులు మున్సిపల్ మార్కెట్ ఉంది కదా సార్, ఆ షాప్లో రేపటి నుంచి 11 వరకు ఎక్కడన్నా డిస్ప్లే, ఎక్కడో ఒక డిస్ప్లే చేసుకోండి. మనం ప్రభుత్వం చెప్పేదానికి అర్థం ఉంటుంది. సీఎం గారు 10 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో NH5లో ఉన్న టోల్ గేట్ ఒక్కసారిగా ఎడారిని తలపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఎఫెక్ట్కి జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారాయి. టోల్ గేట్లో రోడ్డు పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందించి ఈ టోల్ గేట్ ఒక్కసారిగా లాక్డౌన్ అవ్వడం ఇదే మొదటిసారి. కనుచూపు మేరలో కానరాని జనం సంచరమే కరువైంది. కారణం కరోనా ప్రకృతి వైపరీత్యం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో సర్వర్ ప్రాబ్లంతో నిలిచిపోయిన రేషన్ పంపిణీ విభాగం సుమారు 3 గంటల పాటు ఇబ్బంది పడ్డారు ప్రజలు. ముంబైలో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలను ఆదుకోవాలని అక్కడ పనిచేస్తున్న కూలీలు వేడుకున్నారు. లాక్డౌన్ కారణంగా తమకు పనులు లేక తినడానికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఇమ్మానుయల్, తెర్నకల్ గ్రామ నివాసులు. మేమల్లా దేనకొండ మండలం, కర్నూలు డిస్టిక్, ఆలూరు నియోజకవర్గం. అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పేదవాళ్ళం, మేము వలస కూలీలు. ప్రతి ఒక్కరు మేము ఇక్కడ వచ్చి వలసగా ఉంటున్నాము. సముద్రం ఒడ్డున ముంబై అంధేరి వేస్ట్ వర్సవ్ గ్రామంలో ఉంటున్నాము. సముద్రం ఒడ్డున ఉంటున్నాము. మాకు ఇక్కడ ఉండడానికి మరి అయితే ఉంది కానీ వసతి లేదు. బయటికి వెళితే మరి ఆహార కోసం అని వెళితే, రేషన్ కానీ ఎందుకని కానీ వెళితే కొడుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. దయచేసి మీరు ప్రతి ఒక్కరు మా కొరకు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి,
మరి నాయకులు అయితేనే ఎవరైతేనే మాకు దీనికి స్పందించి మా కొరకు ఏదైనా తగిన సాయం చేయాలని మేము కోరుతున్నాము. మా రాష్ట్ర రాజకీయ నాయకులకి వందనాలు. మేము ఇట్లా కర్నూలు డిస్ట్రిక్ట్ దేనకొండ మండలం తెన్నకల గ్రామం నుంచి ముంబై నగరానికి వలసకు వచ్చినాము. అందేరి వేస్ట్ వర్సవ విలోజ ఇక్కడ మురికివాడలో నివసిస్తున్నాము. మేము ఇట్లా రోజువారీ కూలి చేసుకునే వాళ్ళము. మాకు ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ అయింది భారత్. ఈ లాక్డౌన్ వల్ల మాకు పనులు లేక తినడానికి ఆహారం లేక చాలా వారం నుంచి ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ మేము పని చేసిన వాళ్ళు కూడా డబ్బులు అడుగుతుంటే కూడా బ్యాంకులు బంద్ ఉన్నాయి. మేము ఎక్కడి నుండి మీకు డబ్బులు తెచ్చియాలా అని అంటున్నారు. మేము ఉంటున్న ఇక్కడ అద్దెలు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు, తినడానికి లేదనుకుంటుంటే వాళ్ళు అద్దెలు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి ఎలాగని రాష్ట్ర ముఖ్యమంత్రి ముంబై నగరం ముఖ్యమంత్రులు మరి ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలియజేయాలని మన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు మన మహానగరం రాష్ట్ర రాజకీయ నాయకులతో మాట్లాడి మాకు ఏదో నిత్యావసర సరుకులు లేకపోతే మా సొంత గ్రామాలకు చేరేలాగా మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాము. మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం సార్. ఇక్కడ మాకు పనికి వెళ్తేనే తిండి లేకపోతే లేదు. కానీ ఇక్కడ నేను డెలివరీ అయ్యి 1 నెల అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ వచ్చిందని కలిసి 10 రోజుల నుంచి ఈ రసంలు అన్నీ బంద్ అయినాయి సార్. మాకు తినడానికి తిండి కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు పనికి పోతేనే మాకు తిండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. మా ఇంట్లో ఉండేది మొత్తం 10 మంది ఉంటున్నాం. 10 మంది కూర్చొని తింటే మేము బతకడానికి వచ్చినాం సార్. బతకడానికి వచ్చిన దాంట్లో కూడబెట్టుకునేది కూడా ఇప్పుడు అయిపోయింది సార్. అసలు మాకు తిండి లేదు, ఏం లేదు సార్. ఇక్కడ ఒకవేళ బయటికి వెళ్దామన్నా కూడా వేరే వాళ్ళతో సహాయం వేరే వాళ్ళతో సహాయం తీసుకోవాలని బయటకు వెళ్దామన్నా కూడా అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారని కొడుతున్నారు సార్. అసలు ఇట్లా రీజన్స్ చెప్పినా కూడా లేదు, మీరు బయటకు రాకూడదు అని మమ్మల్ని కొట్టి మరీ పంపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విజయనగరం కాలనీలో 100 మంది పేదల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన బీజేపీ జిల్లా నాయకులు రమాకాంత్ మరియు అనిల్, లెనిన్ క్లబ్ అజయ్ మరియు ఫ్యాన్సీ స్టోర్స్ నాగరాజు వీరందరూ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కనిగిరి నీలకంఠం మాట్లాడుతూ రమాకాంత్ని, అనిల్ని, మిగతా వాళ్ళందరినీ పేరు పేరున అభినందించారు. ఏదైతే కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం మీద కర్ఫ్యూ ఉన్న సందర్భంలో అనేక మంది బీదలు, పేదవారు కొన్ని నిత్యావసర సరుకులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. డబ్బు ఇస్తే కొనుక్కునేటటువంటి వసతి ఉంది, కానీ కొంతమందికి రోజు కూలి పని చేసుకునే వాళ్ళకి డబ్బులు లేకపోవడం వలన కొనడానికి కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో రమాకాంత్ వాళ్ళ యొక్క స్నేహితులు అనిల్ వాళ్ళు మళ్ళా మేఘరాజ్ లేడీస్ కార్నవీకి సంబంధించి ఒక రకంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాయగూరలు కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్యాకెట్ని తయారు చేసి టమాటాలు, చోలకాయలు, క్యాబేజీ మరియు మిర్చి ఇవన్నీ కూడా వేసి ఒక ప్యాకెట్ని తయారు చేసి అందరికి ఇస్తున్నటువంటి సందర్భం. వంకాయలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా ఇచ్చి పేదలకి ఈ రకంగా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. వాళ్ళకి నా తరపున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపు 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అన్నీ కూడా దొరుకుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బు పడేటట్టు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అది త్వరగా చేయాలి. ఆ డబ్బు వల్ల ఇటువంటి కాయగూరలు కొనడానికి వసతి కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి రమాకాంత్ మరియు వాళ్ళ మిత్రులకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా పిలిచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్న వారికి నాకు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదోళనలో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరూ కూడా నా యొక్క మనవి ఏమంటే జాగ్రత్తలు పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు ఇప్పుడు ఇక్కడ విజయనగర కాలనీది
ఇది విజయనగర కాలనీలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా వచ్చినటువంటి దాఖలు కనపడాలి, అందరూ కూడా మెయిన్ రోడ్ అక్కడక్కడ ఇస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి స్లమ్ ఏరియాలో పూర్తిగా వెనుకబడిన ఏరియాలో కూడా కొంచెం దాతలకు దృష్టి పెట్టి ఈ ఏరియాలో కూడా వచ్చి వీళ్ళకి సాయం చేయాల్సింది కోరుతున్నాం. పిల్లలు వృద్ధులు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా తమ వంతుగా అందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అనంతపురం జిల్లా ఏ నారాయణపురం పంచాయతీ సెక్రటరీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీలో తపోవనం దేవాలయం నందు రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బజార్లో ఉన్నటువంటి కూరగాయలను అతి తక్కువ ధరలకే తపోవనం నారాయణపురం ప్రజలు ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నారాయణపురం నాయకులు మదన్ మోహన్ రెడ్డి మరియు ఎం అనిత నారాయణపురం వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రైతు బజార్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. క్వాలిటీ చాలా బాగుంది. ప్రతి ఒక్క మహిళ ఈ కూరగాయలు ఉపయోగించుకోవాలా. మాకు మహిళల కంటే మైండ్ పాయింట్ కూరగాయలతో చాలా సతమతం అవుతుంటే మా పార్టీ వాళ్ళు ఇక్కడ పెట్టినారు శివాలయం దగ్గర. మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరూ దీని మహిళలు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. క్లాస్ కానీ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క మహిళ కానీ ఇక్కడ వచ్చి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ కరివేపాకు వంకాయలు అన్ని రీజనబుల్ గా రేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళ వచ్చి ఇక్కడ కొనుక్కోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికంటే ఒక టైమింగ్ మన ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశమంతా లాక్డౌన్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే మన పంచాయతీల ప్రజలు కూడా ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరికి దగ్గరలోనే ఈ కూరగాయల మార్కెట్ ఓపెన్ చేయడం ఈరోజు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ మంచి రీజనబుల్ రేట్లకే ఇక్కడ ఈ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ సౌకర్యాన్ని నారాయణపురం ప్రజలు, తపోనగర్, సోమనాథ్ నగర్, ప్రశాంతి నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈ మార్కెట్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా రెడ్ల సంఘం ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి లాక్డౌన్ కారణంగా తపోవనం సర్కిల్, బళ్ళారి రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు, రుద్రంపేట సర్కిల్లో విధులు నిర్వహించే పోలీసులు వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ ఏ నారాయణపురం మహిళా అధ్యక్షురాలు ఎం అనిత, మధుసూదన్ రెడ్డి మరియు మదన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నదానం పంపిణీ చేశారు. పోలీస్ సంస్థకు ఫస్ట్ నేను సెల్యూట్ చేస్తానండి. ఎందుకంటే రాత్రి పగలనక వాళ్ళు చాలా ప్రజల కోసము చాలా కష్టపడుతున్నారు. ప్రజలు ఈరోజు ఇంత రక్షణగా ఉన్నారంటే ఒక పోలీస్ సంస్థనండి. దానికి నేను మా మహిళలందరూ చాలా అభినందిస్తూ మా దేశమంతా మహిళల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా పేరు బి మదన్ మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ తపోవనం. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచమంతటా చాప కింద మీరులా ఎలా వ్యాపిస్తుందో, ఎంత డేంజరస్గా మారిందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు సామాజిక దూరం పాటించవాలని, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని చెప్పి బయటికి రాకూడదని చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే దాని ప్రకారము ఈరోజు మనకి కనిపించని దేవుళ్ళు ఎవరో తెలియదు, కానీ మనకి ఇప్పుడు కనపడే దేవుళ్ళు మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వైద్యులు, గ్రామ సచివ వాలంటీర్లు. ఇప్పుడు ఈరోజు పగులనుగా రయ్యనుగా ఇప్పటికీ కూడా ప్రజలు బయటికి రాకుండా వారి ఇంటిలో ఎంత పనులు ఉన్నా కూడా అవన్నీ కాదనుకోకుండా మన కోసము రోడ్డుపైకి వచ్చి మనందరూ ప్రాణాలు కాపాడాలని మొదటగా మన జాగ్రత్తగా పరుస్తూ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు వారికి ఏదో ఉడతాభక్తిగా మేము ఈరోజు వారి డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అనంతపురం టౌన్లో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కర పోలీసు వారికి ఏదో మా ఉడతాభక్తిగా మేము అన్నదానం ప్రదానం చేస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కు కర్నూలు జిల్లా అధికారులు సంక్షేమ సంఘం తరపున 1,11,111 రూపాయల విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యానికి సోమవారం నాడు కలెక్టరేట్లో అందించారు. సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, సంఘం నాయకులు పుల్లయ్య తదితరులు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సోమవారం స్థానిక పోస్టాఫీస్ కార్యాలయం పక్కన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోస్టాఫీస్ పక్కన చాలా మంది కొన్ని సంవత్సరాలుగా ఉపాధి కోసం కొన్ని డబ్బాలు వేసుకుని వ్యాపారం చేసుకునేవారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి 8 షాపులు కాలి బూడిదయ్యాయి. అయితే ఫైర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మరోపక్క కరోనా వైరస్ నిమిత్తం బంద్ ఉండడంతో ఆ ఏరియాలో జనం లేకపోవడంతో మంటలు వ్యాపిస్తున్నా ఎవరూ లేక కొన్ని షాపులు కాలి బూడిదయ్యాయి. సిఐ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తమ సిబ్బందితో పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి మంటలను అదుపు చేశారు. ఏ మార్కెటింగ్ నీళ్లు లేవు సార్, అన్ని షాపులన్నీ బంద్ చేసినారు కదా, ఏం లేవు. దీంట్లో పెట్రోల్ ఉంది. లోపలికి పోలా అయిపోయింది. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి, టి రాయవరం, ఉత్తర కంచి, శరభవరం, వాకపల్లి మరియు ప్రతిపాడు గ్రామాల్లో కరోనా భయాందోళనలు. కాకినాడలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి వారం క్రిందట ఇక్కడ ముస్లింస్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతనితో ప్రత్యక్ష సంబంధం ఉన్న 40 మందిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలుగా అన్నవరం క్వారంటైన్కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు, వైద్య సిబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు అందవలసిన సరుకులను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి తానేటి వనిత. ప్రభుత్వ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటించండి. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం. V3 న్యూస్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం, సరుకులు పంపిణీ. అనంతపురం పట్టణం దాతల సహకారంతో తమ వంతు సహకారం చేసిన V3 న్యూస్. మొరాయిస్తున్న రేషన్ డిపోల సర్వర్లు. సకాలంలో బియ్యం అందక పడిగాపులు కాస్తున్న రాజమహేంద్రవరం జనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.